బాలకృష్ణ కూతుళ్ళు అల్లుల ఆస్తులు ఎన్నో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ పర్వం సందడిగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా సోమవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, కార్యకర్తలు, మద్దతుదారులు, అభిమానులతో కలిసి ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించిన వారి ఆస్తుల వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సమయంలో నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు, కూతురి ఆస్తులు తెరపైకి వచ్చాయి. అవును, సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో నామినేషన్ల పర్వం సందడిగా సాగుతుంది. ఈ క్రమంలో విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ భార్య తేజస్విని పేరిట ఆస్తుల వివరాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా వారిద్దరి మొత్తం ఆస్తి విలువ రూపాయలు 393.41 కోట్లు అఫిడవిట్లో వెల్లడించారు. వీటిలో భరత్ పేరిట రూపాయలు 16.89 కోట్లు, తేజస్విని పేరుతో రూపాయలు 48.36 కోట్ల చరాస్తుల ఉన్నట్లుగా తెలిపారు. ఇదే సమయంలో స్థిరాస్తుల్లో శ్రీ భరత్ పేరున రూపాయలు 183.95 కోట్లు, భార్య పేరుతో రూపాయలు 44.20 కోట్లతో ఆస్తులు ఉన్నాయి. ఇక బంగారం, వెండి విషయానికొస్తే శ్రీ భరత్ పేరిట 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి ఉండగా తేజస్విని పేరున 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. అదే విధంగా భరత్ కు కియా, ఆడి Q7 మోడల్ కార్లున్నాయి. భరత్ అప్పు రూపాయలు 36 లక్షలు, తేజస్విని అప్పు రూపాయలు 1.52 కోట్లుగా వెల్లడించారు. ఇదే క్రమంలో బెంగళూరులోని శ్రీ భరత్ పై 2 పోలీసు కేసులున్నాయి. లోకేష్ కుటుంబ ఆస్తి రూపాయలు 542 కోట్లు. ఇదే క్రమంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థులుగా నారా లోకేష్ కుటుంబ ఆస్తులు వెల్లడించారు. ఇందులో భాగంగా వారి ఆస్తుల విలువ రూపాయలు 542.17 కోట్లుగా పేర్కొన్నారు. వీటిలో లోకేష్ పేరిట చరాస్తులు రూపాయలు 341.68 కోట్లు, స్థిరాస్తులు రూపాయలు 92.31 కోట్లు, అప్పు రూపాయలు 18.44 కోట్లు ఉండగా భార్య బ్రాహ్మణికి రూపాయలు 45.6 కోట్ల చరాస్తులు, రూపాయలు 35.59 కోట్ల స్థిరాస్తులు, రూపాయలు 14.34 కోట్ల అప్పులున్నాయి. ఇదే క్రమంలో వీరి కుమారుడు దేవాంశ్ చరాస్తులు రూపాయలు 7.35 కోట్లు కాగా స్థిరాస్తులు రూపాయలు 20.17 కోట్లుగా వెల్లడించారు. ఇదే సమయంలో ముగ్గురు పేరుతోనూ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో షేర్స్ ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో లోకేష్ పై 23 కేసులున్నాయి.